హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం. కానీ కుక్కర్లో తయారు చేసుకున్నాం. చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు కూడా ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను, చూడండి. కడిగిన చికెన్ బౌల్లో వేసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని మంచిగా నీట్గా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఫస్ట్ మనం ఉల్లిగడ్డ దాంట్లో కుక్కర్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. నీట్గా గోల్డెన్ బ్రౌన్ రావాలి, ఇలా రావాలి. తీసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం మసాలా దినుసులు లైక్ లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం పేస్ట్, నీట్గా పచ్చి వాసన పోయే వరకు నీట్గా కలుపుకోవాలి. మనం ఇందాక మగ్గించుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. చూడండి, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, స్పెషల్గా మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం రైస్కి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకొని దాన్ని మళ్ళీ బియ్యం మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని బాస్మతి రైస్ని వేసుకోవాలి. కేజీ చికెన్కి కేజీ రైస్ ఈ రేషియోలో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక మినిమం 3 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. మనం కొంచెం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కొంచెం స్మాష్ చేసి మనం సూప్ తయారు చేసుకున్నాం. చికెన్ సూప్ మన బిర్యానీ కాంబినేషన్గా చూడండి. ఇక్కడ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని నీట్గా త్వరగా ఎంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకొని అది మిక్సీ జార్లో తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని టమాటా కూడా వేసుకొని నీట్గా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మొత్తం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా తీసేసుకొని అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఇందాక స్మాష్ చేసిన మన చికెన్ని దాంట్లో వేసుకొని కరివేపాకు, కొంచెం అల్లం వేసుకొని నీట్గా ఫ్రై టైప్లో చేసుకొని కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఇందాక ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టేసి నీట్గా మిక్సీ పట్టి మళ్ళీ దీన్ని కడాయిలో పోసుకొని కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. రైతా చేసుకుందాం. అదే పెరుగుని తీసుకొని మంచిగా నీట్గా కన్సిస్టెన్సీతో చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని నీట్గా కలుపుకుంటే రైతా రెడీ. ఇప్పుడు మన బిర్యానీకి సంబంధించినవన్నీ రెడీ అయిపోయి సూప్ రెడీ, రైతా. ఇప్పుడు బిర్యానీ చూడండి ఎంత గుమగుమలాడుతుంది. మనం కొంచెం నెయ్యి పైన అప్లై చేసుకొని ముందుకు చేసుకున్న మన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇది చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. గ్రేట్ రెసిపీ అండ్ గ్రేట్ టేస్ట్. చూడండి, చికెన్ బిర్యానీ, సూప్ అండ్ రైతా ఈజ్ అ గ్రేట్ కాంబినేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఇది మా మమ్మీ రెసిపీ. చాలా చాలా బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.